హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను గోధుమ పిండి చేస్తాను అన్నమాట. గోధుమ పిండి దోశలు చేస్తున్నాను. ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేసుకొని పిండిలో కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ మాత్రం చాలా బాగా చేయాలన్నమాట. మిక్స్ చాలా బాగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నా మాత్రం గట్టి వచ్చింది, అందుకే కొన్ని వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మనం దోశ పిండి కలుపుకుంటాము. అంటే కొంచెం అలా కలుపుకుంటాం కదా, కలుపుకోవాలన్నమాట. నీట్గా స్మూత్గా ఫుల్ కట్టకుండా స్మూత్గా ఇలా చేసుకోవాలి. అంటే అలా ఉంటే మొత్తం చదువుకొని కొచ్చుకొని చదువుకోవాలన్నమాట. స్మూత్గా కావాలి చాలా. అంటే పిండి వేసి ఉంటేనే చాలా బాగా కదా, అలా ఉండాలి. పిండి చాలా స్మూత్గా వాటర్లో మరి అంత జోరు మరింత గట్టి కాకుండా స్మూత్గా మనకు కావాల్సిన దాంట్లో మనం ఇలా ఉండాలన్నమాట. స్మూత్గా నేను బాగా కలుపుకున్నాను. ఉండకుండా అంటే ఇక్కడ ఉంటాయి కదా, రౌండ్స్ ఉంటాయి కదా, దీనిలో అలా ఉండకుండా స్మూత్ రావాలి పిండి అయితే. అప్పుడైతే మన దోశ చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. బ్యూటిఫుల్గా మంచి కలర్లో వస్తాయి. స్మూత్గా కలుపుకోవాలన్నమాట. మనమైతే ఏం గట్టిగా కాకుండా ఉండకుండా నీట్గా కలుపుకోవాలి. బాగా నీట్గా కలుపుకోవాలి. అయితే మన హ్యాండ్తో నీట్గా కలుపుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇలా రౌండ్స్ ఉండకుండా మొత్తం స్మూత్గా అయిపోవాలన్నమాట. అంటే మనకు దోశలు వైట్ వస్తాయి కదా, అలా రావు అనమాట. కొంచెం ఎల్లోయిష్ కలర్ వస్తుంది. చాలా కలర్ బ్యూటిఫుల్గా చాలా స్మూత్గా చాలా క్రిస్పీగా ఉంటాయి దోశలు అయితే. మీకు ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాం చూడండి. ఇలా హ్యాండ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా తీసుకొని పిండి వస్తుంది, దాన్ని ఇలా ఏమన్నా రౌండ్స్ ఉంటే దాన్ని ఇలా క్లీన్ చేసుకుంటూ నీట్గా ఇలా చూసుకుంటూ మనం స్మూత్గా కలపాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోకి అయితే నేను మన వంట సోడా వేసుకుంటున్నాను. కొంచెం అయితే వంట సోడా వేసాము. తర్వాత వంట సోడా వేసిన తర్వాత మనం కొంచెం 10 minutes అలా ఉంచుతాం కదా, అలా ఉంచకుండా వెంటనే వేసుకోవచ్చు అనమాట దోశలు. నేను మాత్రం ఒక 10 minutes ఉంచుకుంటాను, ఎందుకంటే కొంచెం పొంగుతుందేమో అని ఉంచుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు కూడా క్రిస్పీగా బాగుంటాయి, ఇప్పుడు కూడా బాగుంటాయి 10 minutes తర్వాత కూడా. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అయితే మనం సాల్ట్ వేసుకున్నాం. చూడండి, సాల్ట్ మీకు టేస్ట్కి సరిపడినే వేసుకోండి. నా టేస్ట్కి సరిపడా నేను వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి మీరు ఎంత వేసుకుంటారో అది మీ ఇష్టము. రెండు వేసి బాగా కలుపుకుందాం. నీట్గా స్మూత్గా జోరుగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం అంటే పల్చగా మరీ అంత కాకుండా నీట్గా స్మూత్గా రావాలన్నమాట. ఇంకా అయిపోయింది, ఇంతేనండి. దీనిలోకి కావాల్సిన పదార్థాలన్నీ ఇంకా మనం ఇప్పుడు పెండం వేడి చేసుకొని పెండం మీద వేసుకుందాం. నేను ఇప్పుడు మీకు మంచి చట్నీ కూడా చూపిస్తాను. ఈ దోశలోకి ఏదైతే సరిపోతుందో చట్నీ చూపిస్తాను. అది ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఒక చట్నీ చూపిస్తాను, ఆనియన్ చట్నీ చూపిస్తాను. నీట్గా క్లారిటీగా బాగా విని చేసుకోండి ఫ్రెండ్స్. మనం చట్నీ చేసేంత లోపల మనకి ఇక్కడ పిండి నానుతుంది. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పైన ఉన్న ఇలా తీసేసి 2 టమాటాలు వేస్తున్నాము. చిన్న ఆనియన్ అయితే మీరు 2 తీసుకోవచ్చు, ఇవి మాత్రం 5 తీసుకుంటున్నాను.